చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో భర్త దాముతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. భార్యకు బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా తాను ఆత్మహత్య చేసుకుని ముగ్గురికి విషమిచ్చారు దాము. మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు దాము. అతని భార్య నిర్మల గృహిణి. వీరికి దిలీప్, శ్రీవిద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్య నిర్మల తీవ్రమైన మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. పలు ఆసుపత్రుల్లో చూపించినప్పటికీ ఆమెకు కోలుకోవడం కష్టమని వైద్యులు చేతులెత్తేయడంతో ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. భార్య బాధను చూడలేక పిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో దాము ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఉదయం దాము తన భార్య నిర్మల, పిల్లలు దిలీప్, శ్రీవిద్యలకు ఆహారంలో విషం కలిపి ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. వారు ప్రాణాలు విడిచిన తర్వాత దాము ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు ముందు దాము టీవీ స్క్రీన్పై రాసిన డెత్ నోట్ ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. అందులో తమ చావుకు ఎవరూ కారణం కాదని రాశారు. తన ఏటీఎం కార్డు నెంబర్, దాని పిన్ నెంబర్ రాసి పెట్టాడు దాము. బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులతోనే తమ నలుగురి దహన సంస్కారాలు పూర్తి చేయండి అని రాసి ఉంది.